అమ్మ అంటే ఒక లాలన, అమ్మ అంటే ఒక ప్రేమ, అమ్మ అనంటే ఒక బాధ్యత, అమ్మ అనంటే ఆ పదం దేనితో పోల్చినా సరిపోదు. రీసెంట్ గా జరిగినటువంటి క్రూజ్ షిప్ ఆ సముద్రం లోపల మునిగిపోయినప్పుడు ఒక తల్లి పడ్డటువంటి వేదన నిజంగా అందరినీ, ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. తన ప్రాణాలు పోతున్నాయని తెలుసు, కానీ తన గుండెల పైన తన బిడ్డని మోస్తూ ఆ గుండె ఆగిపోయేంత వరకు కూడా నా బిడ్డని నేను బ్రతికించుకోవాలి అని పైన శ్వాస ఆడేలాగా చేసి లాస్ట్ కి ప్రకృతి చేసినటువంటి విపత్తు లోపల ఆ తల్లి ఎందుకో ఓడిపోయింది, ఆ అమ్మ ఎందుకో వెనుకబడిపోయింది. ప్రకృతిని తట్టుకోలేక ఆ సముద్రం లోపల ఆ బాబు ప్లస్ అమ్మ ఇద్దరు ప్రాణాలు విడిచిపోయినా అందరికీ తల్లి ప్రేమ ఆదర్శంగా నిలబడ్డది. ఈ రోజు తల్లులు చెమటను కూడా, రక్తాన్ని కూడా చెమట రూపం లోపల చిందిస్తూ వాళ్ళ కొడుకు కోసం, బిడ్డ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి అమ్మలకి నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ సంఘటన, ఆ బాబుని కాపాడుకోవాలి అని చెప్పేసి సినిమా లోపల చూపించినట్టు బాబుని పైకి లిఫ్ట్ చేసుకుంటూ తన గుండెల పైన మోస్తూ లాస్ట్ కి ప్రాణాలు విడిచిపెట్టింది. అలాంటి తల్లికి నిజంగా జోహారు. ఈ రోజు అలాంటి తల్లులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, ఈ రోజు యువత ఏదైతే ఉందో తల్లిని ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు. అందరూ కూడా అమ్మ ప్రేమ ముందు ఏది కూడా సాటి లేదు, సాటి లేరు అమ్మ ప్రేమకు, సరిరారు అమ్మ ప్రేమకు, సరితూగరు అమ్మ ప్రేమకు. అమ్మకు దేనితో వెలకట్టలేనటువంటి ప్రేమ మన అమ్మ ప్రేమ. అలాంటి అమ్మలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మాతృదేవోభవ.